ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం మన తెలుగు టైటన్స్ అయితే రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వచ్చేసి అజిత్ పవార్, శంకర్ గడాయ్, ప్రఫుల్ జవారీ, అంకిత్ జగ్లన్ అండ్ మనకు ఎన్వైపీ ప్లేయర్స్ వచ్చేసి రోహిత్ రాథీ, సాగర్ రావల్, చేతన్ సాహు అండ్ మనకైతే నితిన్ రావల్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఈ ప్లేయర్స్ పోగా మనకైతే ఇంకా ఆప్షన్ బడ్జెట్ ఎంత ఉంది మన తెలుగు టైటన్స్ టీంకి అనేది సో మనమైతే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం కాబట్టి సో తప్పకుండా మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో కానీ నచ్చితే మాత్రం సో ఇలాంటి వీడియోస్ కోసం సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ ముందుకు వచ్చేసి సో తెలుగు టైటన్స్ టీం దగ్గర బడ్జెట్ ఎంత ఉందో సో మనందరికీ తెలియదు కాబట్టి సో మనమైతే జస్ట్ ప్రిడిక్ట్ చేద్దాం. సో మనకు రిటర్న్ అయిన ప్లేయర్స్ కోసం సో ఎంత ఖర్చు అయింది అండ్ మనకు ఇంకా ఎంత మిగిలి ఉంది సో పర్స్ వచ్చేసి సో టోటల్లీ 5 crores నుంచి అనేది. అండ్ మీరేమనుకున్నారు మన తెలుగు టైటన్స్ టీం దగ్గర సో బడ్జెట్ వచ్చేసి ఎంత మిగిలి ఉండొచ్చు అనేది సో మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఇక తెలుగు టైటన్స్ టీం దగ్గర సో మనకైతే బడ్జెట్ ఎంత మిగిలి ఉందనేది సో ఇప్పుడైతే మాట్లాడుకుందాం. సో మాక్సిమం వచ్చేసి మనకైతే రిటర్న్ ప్లేయర్స్ కోసం సో దాదాపుగా సో మనకైతే 1.40 నుంచి సో మనకైతే 1.50 దాకా ఖర్చు చేశారని అయితే తెలుస్తుంది. ఎందుకంటే రిటర్న్ ప్లేయర్ కోసం సో మనకైతే నెక్స్ట్ సీజన్ కూడా రిటర్న్ చేసుకోవాలంటే మాత్రం సో మనకైతే వాళ్ళకి 25% పెంచి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో అప్పుడే ప్లేయర్ అయితే రిటర్న్ అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి అండ్ మన తెలుగు టైటన్స్ అయితే ఎలైట్ ప్లేయర్ నుంచి 2 ప్లేయర్స్ని అయితే రిటర్న్ చేసుకోవడం అయితే జరిగింది కాబట్టి సో వాళ్ళకైతే సో కొంచెం ఎక్కువ ఖర్చు అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక వేరే ప్లేయర్స్ విషయానికి వస్తే మాత్రం లైక్ ప్రఫుల్ జవారీ, అంకిత్ జగ్లన్ కూడా మనకైతే దాదాపుగా మనకైతే బేస్ ప్రైస్ నుంచి ఇంకొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అండ్ మనకు 2 ఎన్వైపీ ప్లేయర్స్ని కూడా సైన్ అనేది చేసుకున్నారు కాబట్టి సో మనకైతే దాదాపుగా సో మనకైతే 1.40 నుంచి 1.50 దాకా సో రిటర్న్ ప్లేయర్స్ అండ్ మనకైతే ఎన్వైపీ కోసం సో మనకైతే యూజ్ అయ్యాయని తెలుస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే మిగిలిన బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం సో టోటల్లీ అండ్ నాకు తెలిసి సో మన తెలుగు టైటన్స్ టీం దగ్గర సో మనకైతే దాదాపుగా సో 3.50 నుంచి 3.60 మధ్యలోనే మనకైతే బడ్జెట్ ఉండొచ్చు అనేది తెలుస్తుంది. సో ఎందుకంటే సో మనకైతే రిటెన్షన్ వచ్చేసి మనకైతే కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయితే అయ్యాయి కాబట్టి సో మనకైతే బడ్జెట్ వచ్చేసి మనకైతే దాదాపుగా సో 3.50 నుంచి ఆర్ మనకు 3.45 నుంచి మనకి 3.65 దాకా సో తప్పకుండా ఉండే అవకాశం అయితే ఉంది. ఆర్ మనకు ఇంకొక 10% అయితే ఉండొచ్చు కాబట్టి అంటే మనకైతే దాదాపుగా 3.45 నుంచి మనకైతే 3.75 దాకా సో మనకైతే ఇక్కడే మనకైతే తెలుగు టైటన్స్ టీం అయితే బడ్జెట్ ఉండొచ్చు అనేది తెలుస్తుంది. సో మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ కోసం అండ్ ఈ బడ్జెట్ వచ్చేసి మనకైతే ఇంకేం కన్ఫర్మేషన్ అయితే రాలేదు కాబట్టి సో ప్రజెంట్ ఎంత బడ్జెట్ ఉందో సో మేమైతే జస్ట్ ప్రిడిక్ట్ అయితే చేసాం కాబట్టి సో మనకైతే అఫీషియల్గా వచ్చినప్పుడు సో మనకైతే ఎంత ఉందో మనకైతే అప్పుడైతే తెలుస్తుంది కాబట్టి అండ్ నేను చెప్పిన ఈ ప్రిడిక్టెడ్ బడ్జెట్లో సో మనకైతే ఏ ప్లేయర్స్ని కొనొచ్చు అనేది మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అంటే 3.45 నుంచి సో మనకైతే 3.75 మధ్యలో మనకైతే టోటల్లీ బడ్జెట్ ఉండొచ్చు అనేది తెలుస్తుంది కాబట్టి అండ్ ఈ బడ్జెట్లో సో మీకు ఏ ప్లేయర్స్ రావచ్చు అనేది సో అదైతే మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ సో ఈ వీడియోకి అయితే ఎంత చెప్పొచ్చు కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సో ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.